మన్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి. మన్యం జిల్లాలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అడవి బాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే భారీగా రోడ్లు నిర్మించామని అచ్చెన్నాయుడు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గిరిజన యువతకు ఉద్యోగాలతో పాటు పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషను కాపాడుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. గిరిజన సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా అధికారులు, పలు గిరిజన సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఈ రోజు అధికారం పోయేసరికి ప్రజలు గుర్తొచ్చారు, సమస్యలు గుర్తొచ్చాయి. గుర్తు రావడం తప్పు పట్టను. ఎవరో కొత్తగా వచ్చి, ఎవరో ఇప్పుడే వచ్చి సమస్యల మీద మాట్లాడితే స్వాగతిస్తాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అన్ని వర్గాలని వినాశనం చేసి ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అందుకే గిరిజన సోదరీమణులందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం చాలా పాజిటివ్ గా ఉంది, చాలా ప్రోయాక్టివ్ గా ఉంది. ఈ ప్రభుత్వంలో ధర్మానికి తావు ఇవ్వకూడదు, బంధువులకి తావు ఇవ్వకూడదు. ఎవరికి ఏ సమస్య ఉన్నా పాజిటివ్ గా తీసుకొని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. పార్వతీపురం